హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆయురారోగ్యంగా ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఏ శుభవార్త కోసం అయితే ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్త ఖచ్చితంగా గురువారం రోజు వింటావమ్మా. ఈ మూడింటిలో ఒక నెంబర్ తాకు అని అయితే మన బాబాగారు అంటున్నారు. ఫ్రెండ్స్ తన్మేలు చూశారు కదండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ అయితే తాకండి. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన బాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. బిడ్డ, నీవు ఇంతగా ఎందుకు దిగులు చెందుతున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను ఏమీ గమనించటం లేదు అని అనుకుంటున్నావా తల్లి? నేను నిన్ను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉన్నాను. నీ బాధ ఏమిటో కూడా తెలుసుకుంటూనే ఉన్నాను. నువ్వు చేసే ప్రతి పని నేను వింటున్నాను తల్లి. నువ్వు ఏమి కావాలని మనసారా కోరుకుంటున్నావో అవన్నీ నీకు ఇవ్వడానికి నేను ప్రయత్నాలు చేస్తున్నానమ్మా. నా ప్రయత్నం కూడా ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ కూడా జరగడానికి ఈరోజు సమయం వచ్చింది తల్లి. నువ్వు ప్రతి క్షణం నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు. వారి జీవితంలో ఎటువంటి లోటు రాకుండా మంచి ఉద్యోగాలను స్థిరపడాలని ఆశ. అలా కోరుకోవడానికి కారణమైతే ఉంది. మీరు ఎంతో కష్టజీవులు. ఎటువంటి ఆస్తులు కూడా కూడబెట్టలేకపోయారు కనుక పిల్లలకి మీరు మంచి చదువులు తప్ప ఏమీ ఇవ్వలేకపోయారు. అదే మీ బాధ. వారి జీవితంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చదువైతే ఇచ్చారు కదమ్మా. వారి దాన్ని సద్వినియోగపరుచుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కితే వారి జీవితంలో నువ్వు ఏ విధంగా అయితే ఉన్నత స్థానానికి వెళ్ళాలని అనుకుంటున్నావో అదే విధానంగా వారు ఒక మంచి స్థాయికి అయితే వెళ్తారు. నీకు బెంగగా ఉంది, వారు నీ మాట వింటారో లేదో, నువ్వు చెప్పినట్టు చదువుతారో లేదో, ఒక మంచి స్థాయికి వెళ్తారో లేదో అని ఏమీ కంగారు పడకు తల్లి. నీకు అతి త్వరలోనే నీ బిడ్డలకు మంచి ఉద్యోగం చేరుతున్నట్టుగా కబురు అందుతుంది. నీ సంతోషానికి అవధులు ఉండవు. ఆ శుభవార్త నీవు అందుకోవడానికి సమయం దగ్గర పడింది తల్లి. నువ్వు ఏమీ చింతించకు. నువ్వు అనుకున్నట్టుగానే నీ బిడ్డలందరూ కూడా వారు ఎదగాలనుకున్న రంగాల్లో ఒక మంచి స్థాయికి వెళ్తారు. వారికి నేను ఎప్పుడు తోడుగా ఉన్నానమ్మా. ఈ విషయం నీకు దిగులు పెట్టుకోకు. నీ బిడ్డలు ఎదుగుదల చూడడానికి సిద్ధంగా ఉండు తల్లి. మీ భార్యాభర్తలిద్దరూ మీ పిల్లలతో కలిసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఎల్లవేళలా ఆనందంగా గడుపుతారని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా. అయితే మన బాబాగారు ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి. ఇప్పుడు రెండో నెంబర్ తాకిన వారి గురించి అంటే బాబాగారు ఇలా అంటున్నారు. బిడ్డ, నీకు శుభాకాంక్షలమ్మా. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా గురుబలం లేక మీ కుటుంబం అష్ట కష్టాలు పాలైంది. కుటుంబంలోని అందరూ ఏదో ఒక రకంగా ఇబ్బందులు, బాధలు అనుభవించారు. ఇంటి యజమాని ఎంతగానో నష్టపోవడం వలన ఆ ప్రభావం మీ కుటుంబం అందరి మీద పడి మీరు కష్టాల జీవితం గడిపారు. కానీ మీరు ఇప్పుడు నన్ను ఆశ్రయించారు. గురుదేవ, సాయినాథ, నువ్వే మాకు దిక్కు, నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటూ నన్ను ప్రార్థిస్తూనే ఉన్నారు. మీకు పుష్కలంగా గురువు అండదండలు లభించాయి. గురువు యొక్క అండదండలు ఎప్పుడైతే లభించాయో, గురువు యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే మీపైన నిండుగా ఉన్నాయో అప్పుడు మీ జీవితం ఉవ్వెత్తున ఎగిసే ఒక ఉన్నత స్థాయికి వెళ్తుంది తల్లి. ఎవరికైనా గురుబలం అనేది ఎంతో ముఖ్యం. అది లేకనే ఇన్ని రోజులు నువ్వు ఎన్నో ఇబ్బందులను అనుభవించారు. కానీ ఇప్పుడైతే మీకు పుష్కలంగా గురుబలం వచ్చి చేరింది తల్లి. కాబట్టి మీరు పట్టిందల్లా బంగారమయం అవుతుంది. పడిన ఇబ్బందులన్నీ మీ జీవితంలో తొలగిపోతాయి, కనుమరుగైపోతాయి. మీ కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో అనుకున్నవన్నీ సాధిస్తూ ఎంతో మంచి వృద్ధిలోకి వస్తుంది. మీ కుటుంబం యొక్క యోగక్షేమాల కోసం మీరు తలచింది ఏదైనా సరే క్షణాల్లో మీకు చేరుతుంది తల్లి.
ఇకపై కూడా ఈ గురుబలం ఎప్పటికీ మీకు తోడుగా ఉండేలాగా చూసుకుంటే ఇక మీరు జీవితంలో ఏనాడు కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా హాయిగా గడపగలుగుతారు తల్లి. ఈ గురుబలం పెంపొందించుకోవడానికి మీరు చేయవలసిన చిన్న పని, ఇంట్లోని వారందరూ ఎల్లవేళలా గురునామస్మరణ చేయడమే. మంచి మనసుతో నడవడం, మంచి బుద్ధి కలిగి అందరితో సామరస్యంగా మెదలండి. మీకు ఎల్లవేళలా నేను తోడుగా ఉంటాను. మీరు ఎల్లప్పుడూ నన్ను స్మరించుకుంటూ ఉండండి. మీకు అంతా మంచి జరుగుతుంది తల్లి. మీరు జీవితంలో కోల్పోయిన దానికంటే కూడా ఎన్నో రెట్లు లాభం పొందుతారు. మీరు అనుకున్నవన్నీ నెరవేర్చుకుంటారు. అతి త్వరలోనే మీరు నూతన గృహం నిర్మించుకొని బంధుమిత్రులందరితో ఆనందంగా గృహప్రవేశం చేస్తారు. మీరు ఆహ్వానించకపోయినా నేను మీతో నూతన గృహప్రవేశానికి ఖచ్చితంగా వచ్చి తీరుతాను తల్లి. ఎందుకంటే నా బిడ్డ నన్ను పిలవాల్సిన అవసరం లేదు. మీ మనసులో ఎల్లప్పుడూ నేను ఉంటాను. కాబట్టి మీరు పిలిచినను పిలవకపోయినను మీ దగ్గరనే ఉంటాను. మీరు అనుకున్నవన్నీ నెరవేరి సుఖ సంతోషాలతో జీవించాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా. ఫ్రెండ్స్, 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్పారండి. ఇప్పుడు 3వ నెంబర్ అండి. 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీవు నన్ను పూజిస్తున్నావు, నేనంటే ఎంతో నమ్మకంతో ఉంటున్నావు, నువ్వు ఏది కోరుకున్నా నేను ఇస్తానని బలంగా నమ్ముతున్నావు, నేనంటే నీకు అపారమైన భక్తి నమ్మకం ఉన్నాయి. ఇవి నిజమైతే నేను చెప్పేది చెప్పినట్టు చేస్తావా? చేస్తానని నాకు మాట ఇస్తావా? అయితే చెప్తాను విను తల్లి. నువ్వు నా మీద భయంతో మాత్రమే నేను చెప్పిన విధానంగా చేయవద్దు. నీకు మనస్ఫూర్తిగా చెయ్యాలని అని ఉంటే నేను చెప్పింది చేయి తల్లి. భయంతో చేసింది ఏది కూడా సత్ఫలితాలు ఇవ్వదు. ఆ పుణ్యం కూడా నీకు దక్కదు. నేను మార్గనిర్దేశం చేశాను అంతే. ఆ మార్గంలోనే నీకు నడవాలంటే నడువు, లేదంటే లేదు తల్లి. నేను ఏం చెప్తున్నాను అంటే నువ్వు నన్ను పూజిస్తున్నావు సరే, నైవేద్యాలు సమర్పిస్తున్నావు సరే, అలాగే నాకు కానుకలు ఇస్తున్నావు, ఎన్నో చేస్తావు, నన్ను అలంకరిస్తావు, మురిసిపోతావు. అయితే నాకు నువ్వు చేసినవన్నీ కూడా సంతృప్తిగానే సంతోషంగానే ఉంటాయి. కానీ నాకు ఇంకా సంతోషంగా ఉండాలి, నేను ఇంకా సంతృప్తి చెందాలి అంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? నీకు శక్తి ఉంటే గనక కొంతమందికి ఆహారం పంచిపెట్టు. నువ్వు వారికి ఆహారం సమర్పిస్తే అది నాకే చేరుతుంది. అందులోనే నాకు సంతృప్తి ఉంది. ఆ పేదవారి ఆకలి తీరితే నా కడుపు నిండినట్లే తల్లి. వారికి ఒళ్ళు కప్పుకోవడానికి వస్త్రం ఇచ్చిన వారి రూపంలో నేనే ధరిస్తాను. అనాథ పిల్లలు అయిన వారు, వదిలిపెట్టిన వృద్ధులు, ఇటువంటి వారికి కూడా నువ్వు ఎంతో సహాయం అందించవచ్చు. నీ శక్తి కొలది నువ్వు సహాయం అందించవచ్చు తల్లి. వాళ్ళందరి రూపంలోనూ నేనే అది స్వీకరిస్తాను. నువ్వు నాకు ఏది చేయాలనుకున్నా, ఏ విధమైన కానుకలు సమర్పించాలి అనుకున్నా నువ్వు వారికి నా పేరు తలుసుకొని ఇవ్వు తల్లి. ఆ పేదవారందరూ కూడా నీ ఇంటి శుభకార్యమైన ఆ సంతోషంలో అటువంటి పేదవారికి, అటువంటి అనాథలకు నువ్వు చేయగలిగినంత చేయి తల్లి. నువ్వు ఏది చేయలేనప్పుడు కనీసం వారితో ప్రేమగా మాట్లాడు. వారు ఆ ప్రేమ కూడా కరువై ఉంటారు. వారు ప్రేమ ఆప్యాయతలు లేక అల్లాడిపోతూ ఉంటారు. కనీసం వారితో మనస్ఫూర్తిగా వారు సంతోషపరిచే విధానంగా మాట్లాడినా ఎంతో ఆనందపడతారు. వారి ఆనందమే నా ఆనందం. నా గురించి నీకు పూర్తిగా తెలిసి ఉంటే ఇది సత్యమని నమ్ముతావు. నీ మనసుకు నచ్చింది నువ్వు చేయాలి. నేను నీకు ఈ విధంగా చెప్తాను కదా అని నీకు స్తోమత లేకపోయినా, బాబాకి కోపం వస్తుందేమో అన్న అనవసరమైన భయం పెట్టుకొని ఏ విధమైన అప్పులు చేసి ఇటువంటి కార్యక్రమాలు చేయవద్దు. నీకు శక్తి కలిగితే మాత్రమే చెయ్యి తల్లి. నువ్వు చేసే ఇటువంటి ఏ సహాయ కార్యక్రమాల వలన నీకే కాకుండా నీ కుటుంబంతో పాటు నీ వంశానికి, తరతరానికి ఎప్పటికీ కూడా మంచి జరుగుతుంది తల్లి. ఇటువంటి పుణ్యం ఎన్ని జన్మలైనా సరే నీతో అంటిపెట్టుకొని ఉండిపోతుంది. మీ వంశం ఎప్పుడు కూడా అన్న వస్త్రాలకు కానీ, ధనధాన్యాలకు కానీ లోటు అనేది ఉండకుండా ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని నేను ఆశీర్వదిస్తున్నాను తల్లి అని మన బాబా గారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి.
ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన బాబా గారు మనందరికీ మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్. అందరూ బాగుండాలి.